ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ ఈ రోజు సాక్షి పేపర్ లో వచ్చినటువంటి ఫ్లాష్ న్యూస్ మీ అందరికి తెలిసిందే, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ రోజు సాక్షి పేపర్ కూడా ఒక్కసారి ఆ మ్యాటర్ ఏంటో కూడా చూద్దాం. మరి చిన్న వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకుని షెడ్యూల్ ప్రకారం వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఇంకా అయితే ఆలస్యం చేయవద్దు. 4వ తేదీ జూన్ 4th కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఆలస్యం చేయవద్దు. కరెక్ట్ గా ఈ బ్యాచ్ లో జాయిన్ అయితే నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ అయితే 100% కంప్లీట్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చేసరికి 100% సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మీకు తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇదే సిలబస్ ను మీకు రివిజన్ చేసుకోవడం కోసం 100% ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు. ఈ రోజే మన ఆన్లైన్ ఎగ్జామ్ గ్రూప్ లో జాయిన్ కాగలరు. కంప్లీట్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్. ప్రెసెంట్ అయితే కేవలం 800 రూపీస్ మాత్రమే. ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మీకు ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఓన్లీ 200 రూపీస్ పే చేసుకోండి. మ్యాథ్స్ కానీ, సైకాలజీ కానీ, తెలుగు కానీ, ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే 200 రూపీస్ మాత్రమే. ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే ఇండివిజువల్ 200, కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ అయితే 800 రూపీస్ మాత్రమే. మరి ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇప్పుడు ఈ డేట్ లో మీరు జాయిన్ అయితే, అంటే 4వ తేదీ స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్ లో జాయిన్ అయితే మీకు నోటిఫికేషన్ వచ్చేసరికి 100% ఆగస్ట్ లో నోటిఫికేషన్ క్లియర్ గా ఇచ్చాడు. అది కూడా సాక్షి పేపర్. సో పేపర్ అని కాదు, పక్కా నోటిఫికేషన్ అయితే ఉంటుందని మీకు ఎన్నో సార్లు చెప్పాము కూడా. సో క్లియర్ గా పేపర్ లో కూడా ఆగస్ట్ లో టెట్ అని క్లియర్ గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఆగస్ట్ లో టెట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు సిలబస్ అయితే 100% కంప్లీట్ అవుతుంది. తర్వాత కేవలము మీరు రివిజన్ కోసం యూజ్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ అనేది మీలో ఖచ్చితంగా స్టోర్ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ రాయాలి, అదే విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ కూడా చేసుకుంటే మీరు టెట్ లో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఈ రోజు సాక్షి పేపర్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆగస్టు లో టెట్, త్వరలో షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ, పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు, సిలబస్ ఖరారు చేసినటువంటి టెట్ సర్వీస్ జీవితకాలం చెల్లుబాటు, డిఎస్సి లో 20% వెయిటేజ్ అని క్లియర్ గా ఈ రోజు సాక్షి పేపర్ లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒక్కసారి డేట్ అబ్జర్వ్ చేసిన జూన్ 2, 2022 అనగా ఈ రోజు సాక్షి పేపర్ లో ఆగస్ట్ లో టెట్ అని ఇచ్చాడు. టెట్ తర్వాత డిఎస్సి పై దృష్టి. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, డిఎస్సి లో 20% అనేది టెట్ వెయిటేజ్ ఉంటుంది. అది మనకు తెలిసినటువంటి విషయమే. అదే విధంగా టెట్ సర్టిఫికెట్ కు జీవితకాల చెల్లుబాటు, సో లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఇచ్చాడు. అదే విధంగా డిఎస్సి లో 20% వెయిటేజ్ కూడా ఉంటుంది. సో సిలబస్ కూడా ఖరారు చేశాను. మీకు ఆల్మోస్ట్ సిలబస్ లో మనకి ఎటువంటి చేంజెస్ ఉండవు, మీకు అలా తెలిసిందే. 7th క్లాస్ వరకు న్యూ సిలబస్ పరంగా ఉంది. మిగతాదంతా మీకు తెలిసిందే. ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు. క్లియర్ గా ఎవరెవరు ఏ పరీక్ష రాయాలంటే సో క్లియర్ గా మీకు పేపర్ లో అయితే ఇచ్చాడు. సో ఇంతకన్నా మ్యాటర్ చదవాల్సిన అవసరం లేదు. అందరికి పీడిఎఫ్ కూడా మీ దగ్గరికి ఈ న్యూస్ అనేది మీ వాట్సాప్ నెంబర్లకి, సోషల్ నెట్వర్క్స్ వచ్చింటాయి కాబట్టి జస్ట్ పేపర్ లో ఉంది అని కన్ఫర్మేషన్ కోసం మాత్రమే పేపర్ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు. సో ఆగస్ట్ లో టెట్ అయితే ఇప్పుడు జూన్ కాబట్టి జూన్, జూలై 2 నెలల సమయం ఉంది. ఇంకా 2 నెలలు 2.5 months ఇంకా టైం ఉంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ వచ్చేసరికి ఒకసారి సిలబస్ కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సమయం అనేది మీకు రివిజన్ కోసం మాత్రమే ఉపయోగించాలి. ఎన్నోసార్లు మీకు వీడియోస్ లో కూడా చెప్పాను. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం మీరు కొత్త టాపిక్స్ కన్నా రివిజన్ కోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తే మీరు స్కోర్ అనేది పాసిబిలిటీ ఉన్నంత వరకు ఇంక్రీజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు. మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచి కొనసాగించండి. పక్కాగా నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు 100% సిలబస్ అయితే కవర్ చేయగలరు. సో క్లియర్ గా మీరు ఏదైతే సిలబస్ అనుకుంటున్నారో ఆ సిలబస్ ప్రకారం నెట్ లో సిలబస్ పెట్టారు కాబట్టి క్లియర్ గా పోయినసారే ఆ సిలబస్ ప్రకారము మీరు ఒక షెడ్యూల్ ప్రకారము మీకై మీరు ఒక ప్రణాళిక వేసుకొని, ఒక టైం టేబుల్ వేసుకొని, ఒక ఆర్డర్ లో ఎలా అంటే అలా చదవకుండా ఒక ఆర్డర్ లో ఒక సిస్టమేటిక్ గా చదివి నోట్స్ క్లియర్ గా మీరు నోట్స్ ఫామ్ చేసుకుంటూ ఒకేసారి డిఎస్సి స్టాండర్డ్ లో మీరు ప్రిపేర్ కావచ్చు. సమయం ఉంది కాబట్టి డిఎస్సి స్టాండర్డ్ లో ప్రిపేర్ అవుతే మీకు టెట్ తో పాటు తర్వాత డిఎస్సి ప్రిపరేషన్ కూడా 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే టెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో 100% టెట్ సిలబస్ మొత్తం మీకు డిఎస్సి లో కూడా ఉంటుంది కాబట్టి మీకు అదే నోట్స్ టెట్ కు యూజ్ అవుతుంది.
అదే నోట్స్ మీకు డిఎస్సి కూడా యూజ్ అవుతుంది. సో ఈ చిన్న లాజిక్ మాత్రం మిస్ కావద్దు, ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్. యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్తున్నా, మీరు సక్సెస్ కావాలి, ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు, ఇంకా పోస్ట్పోన్ చేసుకోవద్దు. చాలా మంది 100 లో 90% లేదా 98% టెట్ లేదు, టెట్ రాదు అనేటువంటి అపోహలోనే ఉన్నారు. సో అపోహ నుంచి వదలండి. ఎలక్షన్ టైం కాబట్టి పక్కా నోటిఫికేషన్ రావడానికి అయితే 100% అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా మిస్ చేసుకోవద్దు. మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి.